నమస్కారం మిత్రులారా, తిరిగి మీ ఐపీఎల్ ఫ్యాన్ బాయ్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ జస్ట్ ఒక సాధారణ ఐపీఎల్ మ్యాచ్ కాదు భయ్యా. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ద బిగ్గెస్ట్ రైవల్రీ, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఈ రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పడే ఒక్కో బంతి నిప్పులు చెరగడం ఖాయం. ఒక పక్క ఓపెనింగ్ మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ని చిత్తు చేసి మంచి ఊపు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ మన ఆర్సీబీ, మరోపక్క వరుసగా 2 ఓటములతో రగిలిపోతున్న సిఎస్కే. ఏప్రిల్ 5 రాత్రి 7:30కి మొదలయ్యే ఈ ఐపీఎల్ 2026 మ్యాచ్ 11 రచ్చ మామూలుగా ఉండదు. లేట్ చేయకుండా దంచేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ గట్టిగా కొట్టేయండి. మొదట ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ముచ్చట చూద్దాం. మార్చి 28న ఇదే చిన్నస్వామిలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో ఆర్సీబీ అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 201 రన్స్ టార్గెట్ పెట్టినా మనవాళ్లు ఏమాత్రం తగ్గలేదు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 రన్స్ కొట్టినా మన న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ డెబ్యూలోనే పూనకం వచ్చినట్టు బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 22 రన్సే ఇచ్చి 3 వికెట్లు పీకేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు. ఇక చేజింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ దేవ్దత్ పడిక్కల్తో పాటు కింగ్ విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 నాటౌట్తో ఫైర్తో 202 టార్గెట్ని ఇంకో 26 బంతులు మిగిలి ఉండగానే కేవలం 15.4 ఓవర్లలో ఊదిపాడేశారు. ఈ టీమంతా ఇప్పుడు భీభత్సమయ్య కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇక సిఎస్కే పరిస్థితి ఎలా ఉందంటే, ఏప్రిల్ 3న చెన్నైలో పంజాబ్తో జరిగిన మ్యాచ్ వాళ్లకి పెద్ద షాక్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే 209 రన్స్ భారీ స్కోరే చేసింది. ముఖ్యంగా కుర్రాడు ఆయుష్ మహత్రే 43 బంతుల్లో 73 రన్స్తో రెచ్చిపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కేవలం 12 బంతుల్లో 32 రన్స్తో బాంబు పేల్చాడు. కాని ఏంటి లాభం? పంజాబ్ ఆ 210 టార్గెట్ని సునాయాసంగా చేసింది. వరుసగా 2 ఓటములతో సిఎస్కే కష్టాల్లో పడింది. అన్నిటికంటే పెద్ద బాధాకరమైన విషయం తలా ఎంఎస్ ధోనీ కాఫ్ ఇంజురీతో ఈ మ్యాచ్కి కూడా దూరం కావడం. ధోనీలే ఈ మ్యాచులలో సిఎస్కే లాస్ట్ 6 సార్లు వరుసగా ఓడిపోయింది. ఇదొక కర్స్లా మారిపోయింది. మరి ఈ రాత్రి ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు పిచ్ అండ్ వెదర్ రిపోర్ట్ చూద్దాం. చిన్నస్వామి స్టేడియం అంటేనే బౌలర్లకి ఒక నైట్మేర్. షార్ట్ బౌండరీలో ఫ్లాట్ పిచ్, కరెంటు లాంటి అవుట్ఫీల్డ్. ఐపీఎల్ చరిత్రలో ఏకంగా 35 సార్లు 200+ స్కోర్లు నమోదైన ఏకైక గ్రౌండ్ ఇది. 2024లో ఎస్ఆర్హెచ్ కొట్టిన ఆల్ టైమ్ హయ్యెస్ట్ స్కోర్ 287 కూడా ఇక్కడే కదా. ఇక్కడ సగటు రన్ రేట్ ఓవర్కి 9.73. మార్చ్-ఏప్రిల్ టైంలో మంచు ప్రభావం బాగా ఉంటుంది. కాబట్టి రాత్రి 9:30కి తర్వాత చేజింగ్ చేసే టీంకి మ్యాసివ్ అడ్వాంటేజ్. లాస్ట్ 6 మ్యాచులలో 4 సార్లు చేజింగ్ టీమే గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కళ్లు మూసుకొని బౌలింగ్ తీసుకుంటాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 220 నుండి 230 రన్స్ చేస్తేనే ఇక్కడ కాంపిటిటివ్ స్కోర్. ఇక వెదర్ క్లియర్గా ఉంటుంది. ఫుల్ 40 ఓవర్ల యాక్షన్ గ్యారంటీ. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే ఐపీఎల్ హిస్టరీలో ఈ 2 జట్లు 35 సార్లు తలపడితే చెన్నై 21 సార్లు గెలిచి డామినేట్ చేసింది. ఆర్సీబీ 13 సార్లే గెలిచింది. ఒక మ్యాచ్ రిజల్ట్ లేదు. ఓవరాల్గా చూస్తే చెన్నైదే పైచేయి. కానీ రీసెంట్ ఫామ్ చూస్తే మాత్రం స్టోరీ డిఫరెంట్. లాస్ట్ 5 మ్యాచుల్లో ఆర్సీబీ ఏకంగా 3 సార్లు గెలిచింది. ప్రస్తుతం సిఎస్కే మీద ఆర్సీబీ విన్నింగ్ స్ట్రీక్ 3 మ్యాచులుగా ఉంది. ఈ రాత్రి కనుక గెలిస్తే సిఎస్కే మీద వరుసగా 4 మ్యాచులు గెలిచి ఆర్సీబీ చరిత్ర తిరగరాస్తుంది. ఎందుకంటే వాళ్లెప్పుడూ అలా వరుసగా 4 గెలవలేదు. ఇప్పుడు 2 టీమ్స్ బలాలు, బలహీనతలు, ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఆర్సీబీ అంచనా జట్టు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ వికెట్ కీపర్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, మంగేష్ యాదవ్ లేదా అభినందన్. ఈ టీమంతా ఇప్పుడు భీభత్సమైన కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇక సిఎస్కే బలాలు: కోహ్లీ ఫామ్ అద్భుతంగా ఉంది. చిన్నస్వామి అతనికి హోమ్ గ్రౌండ్. డఫీ ఎంట్రీ బౌలింగ్కి బలమిచ్చింది. భువి 199 వికెట్స్తో ఫుల్ కంట్రోల్లో ఉన్నాడు. టీమ్ డేవిడ్ లాంటి వాళ్లు డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించగలరు. ఇక ఆర్సీబీ బలహీనతలు: జోష్ హ్యాజల్వుడ్ ఇంజురీ డౌట్తో బౌలింగ్లో గ్యాప్ వచ్చింది. సాల్ట్ కోహ్లీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఫస్ట్ మ్యాచ్లో 9 రన్సే చేసింది. అది మెరుగవ్వాలి. ఇక సిఎస్కే అంచనా జట్టు: రుతువాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వికెట్ కీపర్, ఆయుష్ మహత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ లేదా జేమీ ఓవర్టన్, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అంశుల్ కాంబోజ్ మరియు ఖలీల్ అహ్మద్. ధోనీ, బ్రేవిస్ అవుట్, మ్యాట్ షాట్ ప్లేస్ మారొచ్చు. ఇక సిఎస్కే బలాలు:
లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ నూర్ అహ్మద్ వేరియేషన్స్తో చిన్నస్వామిలో బ్యాటర్లని కన్ఫ్యూజ్ చేయగలడు. ఆయుష్ మహత్రే ఫైర్ మీదున్నాడు. రుతురాజ్ కంపోజ్డ్ కెప్టెన్. ఇక సీఎస్కే బలహీనతలు. పవర్ ప్లేలో సీఎస్కే రన్ రేట్ ఈ సీజన్లో వర్స్ట్ 8.70. 2 మ్యాచుల్లోనూ బౌలింగ్ తేలిపోయింది. అన్నిటికంటే పెద్ద బాధాకరమైన విషయం ఎంఎస్ ధోనీ లేకపోవడు వాళ్లకి టెక్నికల్గా అతిపెద్ద మైనస్. చివరగా విన్ ప్రాబబిలిటీ చూస్తే ఆర్సీబీకి 65% గెలిచే ఛాన్స్ ఉంది, సీఎస్కేకి 35% గెలిచే ఛాన్స్ ఉంది. హోమ్ అడ్వాంటేజ్, కోహ్లీ ఫైర్ ఫామ్ చూస్తే చిన్నస్వామి కండిషన్స్ అన్నీ ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నాయి. పైగా సీఎస్కే బౌలింగ్ వీక్గా ఉంది, ధోనీ కూడా లేడు. సీఎస్కే గెలవాలంటే నూర్ అహ్మద్ మ్యాజిక్ చెయ్యాలి, సంజూ పవర్ ప్లేలో బాంబులు పేల్చాలి. ముఖ్యంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవాలి. నా ప్రిడిక్షన్ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది. విరాట్ కోహ్లీ ఈ రాత్రి 70 పైన స్కోర్ చేసే ఛాన్స్ బలంగా ఉంది. మిత్రులారా, ఈ రాత్రి చిన్నస్వామిలో అక్షరాల మంటలు రేగబోతున్నాయి. మరి మీరేమంటారు? ఈ మహాపోరులో ఎవరు గెలుస్తారు? కింద కామెంట్స్లో ఆర్సీబీ లేదా సీఎస్కే అని కామెంట్ చేసి మీ సపోర్ట్ చూపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ గట్టిగా కొట్టేయండి. మ్యాచ్ హైలైట్స్ మరియు పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.